పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో దేశ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని అధికారులకు సెలవులు రద్దు చేసింది. అధికారులు ఎవ్వరూ జిల్లాలు దాటి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. అధికారులు అందుబాటులో ఉండాలని సూచించింది. కేంద్రం ఆదేశాలతో సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అత్యవసర ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలకు సూచించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. దీంతో ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో దేశ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని అధికారులకు అన్ని సెలవులు రద్దు చేసింది. అధికారులు ఎవ్వరూ జిల్లా దాటి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అత్యవసర ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలకు సూచించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. దీంతో ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ మనతో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఈ బార్డర్ స్టేట్స్ లో భారత ప్రభుత్వం ఎలాంటి గైడ్ లైన్స్ జారీ చేసింది? రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఏం చెప్తున్నాయి? సౌజన్య, పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో దేశ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు మొత్తం హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని అధికారులను కూడా పూర్తిగా సెలవును రద్దు చేసింది. అధికారులు ఎవరు కూడా జిల్లా దాటి బయటకు వెళ్ళవద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది. సో అధికారులు అందుబాటులో ఉండాలి. సో ఎప్పుడు ఏది జరిగినా కూడా అధికారులంతా కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా సూచించింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యాయి. సో అత్యవసర ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా ప్రజలను కూడా సూచిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకులకు సంబంధించి కూడా ఇప్పటికీ సరిపడా అప్పటికీ కూడా అన్ని కూడా అందుబాటులో ఉండేలా చూసుకునేలా కూడా కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్ జారీ చేస్తుంది. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అమలు చేయాలి అని కూడా సూచిస్తుంది. సో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దీంతో ముందస్తు జాగ్రత్తగా ఈ విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించాయి. సో ఇస్లామాబాద్ లోని కాసేపటి క్రితమే ప్రధాని ఇంటి పరిసరాల్లో కూడా పేలుడు జరిగింది కాబట్టి సో ఎప్పుడు ఏ క్షణమైనా మళ్ళీ రిటర్న్ అటాక్ భారత్ పైన ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇప్పటికే పాక్ కూడా పిఓకేకి సంబంధించి కానీ భారత్ లో ఉన్నటువంటి చాలా ఏరియాల్లో కూడా కమ్యూనిటీ చర్యలకు పాల్పడుతూ కాల్పులు జరుపుతుంది కాబట్టి సో దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. సో 3 గంటల ముందుగానే ఎయిర్పోర్ట్లకు కొన్ని ఓపెన్ ఉన్న ఎయిర్పోర్ట్లలో కూడా 3 గంటల ముందే ఎయిర్పోర్ట్ కి చేరుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. సో మొత్తానికి అయితే కాసేపటి క్రితం ఏదైతే జరిగిందో ఈ అటాక్ సంబంధించి కూడా పూర్తిగా భారత్ ధీటుగా ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాక్ చేస్తున్నటువంటి యుద్ధాన్ని అంటే యుద్ధమే అనొచ్చు దీన్ని. ఎందుకంటే మొన్న ఏదైతే ఈ సింధూర్ లో జరిగినటువంటి ఫేజ్ 1 అని చెప్పాలి, దీన్ని ఫేజ్ 2 గా పరిగణించవచ్చు. మనం ఆ రోజు అటాక్ చేస్తే ఈ రోజు వాళ్ళు దాన్ని రివెంజ్ గా ఇది ఒక అటాక్ చేస్తున్నారని చెప్పవచ్చు. సో మొత్తానికి ఈ అటాక్ మాత్రం పూర్తిగా చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశ సరిహద్దు ప్రాంతాలు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యాయి. ఇక్కడ హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఏ తరహా పరిస్థితులైనా ఎదుర్కొనే ధీటుగా బదులిచ్చేందుకు భద్రతా చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్ లో ఉన్నటువంటి ఏదైతే పాక్ సరిహద్దు ఉందో సో దాన్ని పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి సీల్ చేశారు. అంతేకాకుండా ఎవరైనా సరిహద్దు వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వారిపైన కాల్చివేసేలా కూడా వారిని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక భారత్ వాయుసేన కూడా పూర్తిగా అప్రమత్తమైంది. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లోని విమానాశ్రయాలను మూసివేశారు. గగనతలంలో ఉన్నటువంటి యుద్ధ విమానాలు కూడా గస్తీ కాస్తున్నాయి. మిసైల్స్ కూడా డిఫెన్స్ వ్యవస్థలను పూర్తిగా కూడా యాక్టివేట్ చేశారు. సో పెరుగుతున్న మధ్య మొత్తం పంజాబ్ లోని 6 సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫజిల్కా, అమృత్సర్, గుర్దాస్పూర్, తరణ్ ఈ పాఠశాలలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పాఠశాలలతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు. సో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ బయటికి రావద్దంటూ కూడా పూర్తిగా ప్రభుత్వాలు ఆదేశించాయి. సో పాకిస్తాన్ తో పంజాబ్ కు 532 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది కాబట్టి అందువల్ల ఏదైనా సైనిక ఉద్రిక్త సమయంలో పంజాబ్ ప్రభుత్వ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా పూర్తిగా అలర్ట్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి పౌరులకి కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాత్రం పూర్తిగా అలర్ట్ అయిపోయారు. అన్ని జిల్లాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మాత్రం అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు కానీ కార్యక్రమాలను కానీ పూర్తిగా రద్దు చేసింది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం అవసరమైతే పంజాబ్ పోలీసులు కూడా ఈ రెండో శ్రేణి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తే వారిని కూడా రంగంలోకి దించే అవకాశం ఉంటుంది. సో పూర్తిగా కూడా భద్రతా చర్యల్లో భాగంగానే ఈ ఉత్తర వాయువు అంటే పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఉత్తర భారతదేశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్ లో కూడా అలర్ట్ జారీ చేశారు. ఇక
ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించి కూడా ఈ రోజు హిమాచల్ రాష్ట్రంలోని ధర్మశాల వేదికగా జరుగుతున్నటువంటి మ్యాచ్ ను కూడా అర్ధాంతరంగా మధ్యలో ముగించారు. అక్కడ పూర్తిగా కూడా బ్లాక్అవుట్ చేసేసారు. పూర్తిగా గ్రౌండ్ లో ఉన్నటువంటి పబ్లిక్ ని కూడా బయటికి పంపించేశారు. పూర్తిగా రేపు మ్యాచ్ కి సంబంధించి కూడా ఈ ఐపీఎల్ సీజన్ కూడా జరుగుతుందా లేదా అనేది కూడా బీసీసీఐ నిర్ణయం తీసుకోబోతుంది. సో మొత్తానికి అయితే ఈ రాజస్థాన్ లో ఉన్నటువంటి భోజ్పూర్, బికనేర్, కిషన్గఢ్ ఈ విమానాశ్రయాలు కూడా పూర్తిగా మూసేశారు. ఇక ఈ చర్యలో భాగంగా అమృత్సర్ సంబంధించినటువంటి విమానాశ్రయాన్ని మూసేశారు. సో మొత్తానికి పంజాబ్ అంతటా కూడా హై అలర్ట్ ఉంది, రాజస్థాన్ అంతా హై అలర్ట్ ఉంది, హర్యానా. సో మొత్తానికి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా పూర్తిగా హై అలర్ట్ జోన్ లో ఉన్నాయి. బహిరంగ ప్రదేశాలతో పాటు జనం కూడా ఎక్కడ కూడా కూడా అంటే గుంపుల గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండకూడదంటే చెప్తున్నారు. సో భద్రతా చర్యల భాగంగానే ఈ అధికారులు ఇవన్నీ చేసినట్టు తెలుస్తుంది. సెలవులు రద్దు చేశారు. సో మొత్తానికి తాజా పరిణామాలు చూస్తే మాత్రం చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇటు పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుంది, భారత్ దాన్ని ధీటుగా ఎదుర్కొంటుంది. సో మొత్తానికి అయితే ఇంకా తెల్లవారుజాము వరకు ఇంకా ఏం జరుగుతుందని బిక్కుమిక్కు అంటే వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే కూడా పాక్ లోని 2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా కూల్చేసింది భారత్ వాయుసేన. పాకిస్తాన్ లో ఉన్నటువంటి 2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చేసినట్టు ప్రభుత్వ వర్గాల నుంచి కూడా వెల్లడి చేస్తున్నారు. సరద్గా అండ్ ఫైసలాబాద్ లోని రక్షణ వ్యవస్థలను కూల్చినట్టు చెప్తున్నారు. ఇక పాక్ చెందినటువంటి F-16 యుద్ధ విమానాలను కూడా బాగా కూల్చినట్టు తెలుస్తుంది. సో జలంధర్ లోని పాక్ డ్రోన్లను సమర్థవంతంగా కూడా భారత్ రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. సో మొత్తానికైతే ఈ పోఖ్రాన్ ఆర్మీ స్టేషన్ పైన కూడా దాడికి పాకిస్తాన్ యత్నం చేస్తే, సో పోఖ్రాన్ ఆర్మీ స్టేషన్ పైన దాడి చేసినటువంటి పాకిస్తాన్ ను మిసైల్ తర్వాత ఆత్మహత్య డ్రోన్లతో పాక్ దాడి చేసింది. సో దీన్ని మాత్రం పూర్తిగా అన్ని కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుంది. త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులతో పాటు ప్రధాని మోదీ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. సో సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో మోడీ మాట్లాడుతున్నారు. సో అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ రాత్రి వరకు మాత్రం చాలా కొంత గందరగోళ పరిస్థితి ఉంది. సో ఎప్పుడు ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు. ఎందుకంటే భారత్ పైన అంత ఎఫెక్ట్ లేకపోయినా మాత్రం పాకిస్తాన్ మాత్రం, ఎందుకంటే పహల్గామ్ లో జరిగినటువంటి దాడి ఆ యొక్క బాధ వర్ణనాతీతం. సో ఆ బాధ భారతదేశం యొక్క ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించినటువంటి దానిగా తీసుకొని, సో ఆ బాధ అంటే ఏంటో తెలియాలని ఒక పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన ఒక్క దాడి చేస్తే, సో దానికి బదులుగా 100 రెట్లుగా ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో పూర్తిగా ప్రధాన ఉగ్ర స్థావరాలతో పాటు వారికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు, ప్రధాన ఏ ముఖ్యమైన ప్రాంతాలు ఉంటాయో సో వారినే టార్గెట్ చేసి మాత్రం దాన్ని ధీటుగా బదులిస్తున్నారు. సో ఖచ్చితంగా ఎక్కడైనా అటాక్ చేస్తే దాన్ని ఖచ్చితంగా నిజంగా ఈ వాయుసేన కానీ నేవీ కానీ పూర్తిగా వివిధ దళాల సంబంధించినటువంటి పూర్తిగా కమాండ్ గా పాకిస్తాన్ ఒక కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. సో ఈ రాత్రికి మాత్రం ఇంకా ఈ పాకిస్తాన్ లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా భారత్ సైన్యం మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను కానీ, అక్కడ ఉన్నటువంటి కార్యాలయం కానీ, ఇంకేమన్నా ఇంపార్టెంట్ కి సంబంధించినటువంటి వీరు ఏవైతే మనకు కాసేపటి క్రితం ఒక పాక్ ఆర్మీ క్యాండిడేట్ చెప్పిన ప్రకారం కొంత లెసన్ వారిగా ఇదంతా ప్రిపేర్ చేశాము. సో కేంద్ర రక్షణ శాఖ మంత్రి కానీ, హోంశాఖ మంత్రి కానీ, అక్కడ ఉన్నటువంటి పూర్తిగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైన్యం పూర్తిగా కూడా అక్కడ ఒక లెసన్స్ వారిగా అంతా ప్లాన్ క్రియేట్ చేశాము. సో ప్లాన్ ఎక్కడెక్కడ డిప్లై చేయాలి, ఎక్కడెక్కడ అమలు చేయాలనేటువంటి విషయాలను మాత్రం అక్కడ మనకు తెలియజేయడం జరిగింది. సో దాని ప్రకారంగానే ఎప్పుడు ఏం జరగాలి, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా కూడా జరుగుతుంది. సో అలాంటి విధంగానే స్టెప్ బై స్టెప్ పూర్తిగా వస్తున్నారు. సో ఈ రాత్రి కనుక గడిస్తే రేపు పాకిస్తాన్ లో ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అటాక్ చేశారు అనేది పూర్తిగా తెలుస్తుంది. సో మొత్తానికి అయితే భారతదేశంలో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలను మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు ప్రధానితో పాటు అక్కడ ఉన్నటువంటి సైన్యాధికారులు, తర్వాత అక్కడ ఉన్న త్రివిధ దళాలకు సంబంధించి కానీ పూర్తిగా రాష్ట్రాల సీఎంలతో, రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మాత్రం పర్యవేక్షిస్తున్నారు. సౌజన్య.